ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2023 జూలై 12వ తేదీ నుంచి అమలు కావాల్సిన కొత్త పీఆర్సీ ఇప్పటివరకు అమలు కాకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అమలు కావాల్సిన పీఆర్సీ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం పీఆర్సీ అమలయ్యే వరకు తాత్కాలిక ఉపశమనంగా 29% ఇంటరమ్ రిలీఫ్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరుచున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం దృష్ట్యా ఈ 29% మధ్యంతర వృత్తి ఎంతో అవసరమని, ఇది అమలు చేస్తే ఉద్యోగులకు కొంతవరకు ఉపశమనం లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ఒకవేళ ప్రభుత్వం 29% ఇంటరమ్ రిలీఫ్ ప్రకటిస్తే కనుక ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. కింద స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరికీ ఇది ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఉదాహరణకు కింద స్థాయి గుమస్తా లేదా అటెండర్ స్థాయి ఉద్యోగి ప్రస్తుతం సుమారు 20,000 జీతం పొందుతున్నట్లయితే 29% ఇంటరమ్ రిలీఫ్ వల్ల దాదాపు 5,800 వరకు అదనంగా లభిస్తుంది. అంటే వారి మొత్తం జీతం సుమారు 25,800 వరకు చేరుతుంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ లేదా క్లర్క్ స్థాయి ఉద్యోగులు 25,000 నుంచి 35,000 వరకు మధ్య జీతం పొందుతున్నట్లయితే వారికి సుమారు 7,000 నుంచి 10,000 వరకు పెరుగుదల ఉంటుంది. ఇక సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు వంటి మధ్యస్థాయి ఉద్యోగులు ప్రస్తుతం 40,000 నుంచి 60,000 మధ్య జీతం పొందుతున్నట్లయితే వారికి 11,000 నుంచి 17,000 వరకు అదనంగా లభిస్తుంది. అలాగే పై స్థాయి అధికారుల విషయానికి వస్తే డిప్యూటీ తహసీల్దార్ లేదా సెక్షన్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగి 60,000 జీతం పొందుతున్నట్లయితే దాదాపు 17,400 పెరుగుదల ఉంటుంది. అలాగే తహసీల్దార్ లేదా డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులకు 80,000 జీతంపై సుమారు 23,000 వరకు పెరుగుదల ఉండగా, జాయింట్ డైరెక్టర్ మరియు అంతకు పై స్థాయి అధికారులకు ₹1,00,000 జీతంపై దాదాపు 29,000 వరకు అదనంగా లభించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఉద్యోగులకు మాత్రమే కాకుండా పెన్షనర్లకు కూడా ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఉదాహరణకి ప్రస్తుతం ₹15,000 పెన్షన్ పొందుతున్న పెన్షనర్కు సుమారు ₹4,350 వరకు పెరుగుదల ఉండగా, ₹25,000 పెన్షన్ పొందుతున్న వారికి ఏకంగా ₹7,250 వరకు, అలాగే ₹40,000 పెన్షన్ పొందుతున్న వారికి ₹11,600 వరకు అదనంగా లభిస్తుంది. ఈ విధంగా చూస్తే 29% ఇంటరమ్ రిలీఫ్ అమలు చేస్తే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్నందున కనీసం ఈ మధ్యంతర భృతి అయినా వెంటనే ప్రకటించాలని, ఇది తాత్కాలికంగా అయినా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ అంశంపై పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద చూస్తే ఈ 29% ఇంటరమ్ రిలీఫ్ అంశం ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకొని ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలిగిస్తుందని ఆశిద్దాం. చివరగా ఒక ముఖ్య విషయం, ఈ చెప్పిన జీతాల పెరుగుదల లెక్కలు కేవలం అంచనాలు మాత్రమే. నిజమైన పెరుగుదల ప్రతి ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా మారుతుంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయి.